హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ఇంకా మనం కథలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అనగనగా ఒక అడవిలో తోడేలు ఉండేది. ఆ అడవిలో జంతువులను చంపి తిని ఆకలి తీర్చుకునేది. ఒకసారి మాత్రం ఎంత వెతికినా దానికి ఆహారం దొరికేది కాదు. అలాంటప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో అడవికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి మేకల్ని చంపి అడవికి తెచ్చుకుని తింటూ ఉండేది. తోడేలు చేసే పనులు అడవిలో ఉండే ఒక్క కోతి కుతూహలంగా గమనించేది. ఆ విషయం తెలుసుకున్న తోడేలు తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పలు చెబుతూ ఉండేది. యజమానులకు తెలియకుండా మేకలను ఎలా చంపుతుందో కోతికి వివరించి చెప్పేది. ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరి వాళ్ళ కళ్ళు గప్పి మేకలను ఏ విధంగా పట్టుకుంటుందో చూడాలనిపించింది. ఒకరోజు కోతి, నువ్వు ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు కూడా తనను కూడా తీసుకెళ్తావా అని అడిగింది. దానికి తోడేలు సరేనంది. ఈ రాత్రికి నిన్ను తీసుకువెళ్తాను, సిద్ధంగా ఉండు అని చెప్పింది తోడేలు. తన ముచ్చట తీరబోతున్నందుకు కోతి చాలా మురిసిపోయింది. ఈ లోపల తమ మేకలు అప్పుడప్పుడు మాయమవుతుండటాన్ని ఊరివారు గమనించారు. ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలను కాపలా కాయసాగారు. ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలో ప్రవేశించింది. మేకలను తినడానికి వాటి దగ్గరకు తోడేలు వెళ్ళటాన్ని ఆ యువకులు గమనించారు. మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అర్థమైంది. వెంటనే తోడేలు పైన కర్రలతో దాడి చేశారు. పక్కన ఉన్న కోతిని కూడా కొట్టసాగారు. ఆ దెబ్బలు తట్టుకోలేక కోతి, మీ మేకల్ని తినడానికి వచ్చింది తోడేలు, నేను కాదు కదా, నన్నెందుకు కొడుతున్నారు, వదిలేయండి అని ప్రాధేయపడింది. తోడేలుకు సహాయంగా వచ్చిన నిన్ను ఎలా విడిచిపెడతాం అంటూ ఇంకాస్త గట్టిగా కొట్టసాగారు ఆ యువకులు. తోడేలు వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకొని బతుకు జీవుడా అనుకుంటూ అడవికి చేరుకుంది. ఇందులో నీతి ఏమిటంటే, దొంగతనం చేయడమే కాదు, దొంగ పనులు చేసేవారి పక్కన ఉండటం కూడా తప్పే. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకూడదని లెంపలేసుకుంటూ అడవికి వెళ్ళిపోయింది కోతి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.